హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈ రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఏమి ఎక్సర్సైజ్ చేయకూడదు అన్న టాపిక్ మీద ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మనం చేసే ఎక్సర్సైజ్లో ఏదైనా మన బాడీకి ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కానీ కొన్ని ముందు కొన్ని వెనక చేస్తాం, దానివల్ల చాలా ఇబ్బందులు పడతాం. ఏంటంటే మనం ఈరోజు చెప్పబోయే టాపిక్, మనం ముందుగా రన్నింగ్ చేయాలా, వార్మప్ చేయాలా, అలాగే వాకింగ్ చేయాలా అన్నది కొత్త లెర్నర్కి అయితే ఫస్ట్ వాళ్ళకేం తెలియదు. దానికోసం ముందు బిగినర్కి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. ఏంటంటే మనం ఫస్ట్ రాగానే వార్మప్ చేయాలి. ఆ వార్మప్స్ ఎలా చేయాలి ఏంటనేది మనం ఇప్పుడు 1600 కానీ 800 కానీ 400 కానీ అలానే 1 కిలోమీటర్ అయినా ఏ రన్నింగ్ చేయాలనుకున్నా కంపల్సరీగా వార్మప్స్ అనేవి కావాలి. అలానే ఎలా చేస్తారంటే వార్మప్స్, ఒకటి రన్నింగ్ అయిపోయిన తర్వాత చేయాలి, మళ్ళీ స్టార్టింగ్లో చేయాలి, ఎండింగ్లో చేయాలి. ఇలా ఇవి చేయడం వల్ల మన లెగ్స్కి అనేవి దాని మీద అంత బడన్ పడదు. ఇంకోటి ఏంటంటే ఆ లెగ్స్కి కూడా పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాం, ఉన్న శక్తి అనేది పోతేనే కొత్త శక్తి అనేది మన బాడీలో ఎంటర్ అవుతుంది. అలానే ఫస్ట్ స్టార్టింగ్లో డే 1లో మీరు ఒక 3 రౌండ్స్ కొట్టి ఆగిపోతుంటారు. అదే మీరు 1 వీక్ తర్వాత మీరు 10 రౌండ్స్ కొడతారు. అంటే మీ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. అదేవిధంగా రన్నింగ్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్, మనకు కావాల్సినవి అన్ని వర్కౌట్స్ అన్నీ చేస్తేనే అది మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు మనం రన్నింగ్ చేసేసి ఇంటికి వెళ్ళి టప్పా ఏం చేస్తాం, 4 బోండాలు, 4 ఇడ్లీలు, 4 పూరీలు తింటాం. దీనివల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడు కష్టపడ్డది మొత్తం వృధా అవుతుంది. అలా కాకుండా ప్రాపర్గా డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్క ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తూ, ఇంకోటి ఏంటంటే ఈ డైట్తో పాటు మనకు కావాల్సింది ఏంటి, సరైన నిద్ర కావాలి. మినిమం 8 గంటలు నిద్రపోవాలి. ఒక రన్నర్ అనేవాడు 8 గంటలు నిద్రపోవడం వల్ల ఆయన లైఫ్ సర్కిల్ అనేది పెరిగి ఆయన రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లెగ్గలుగుతాడు. దాంతోపాటు అలా లెగడం వల్ల ఆయనకు కూడా బాడీ అనేది చాలా 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 ఎనర్జీగా ఉండడం వల్ల వాడు ఈజీ కొట్టగలుగుతాడు. అదేవిధంగా ఇవి ఎక్సర్సైజ్, నేను చూపించిన ఎక్సర్సైజ్లు ప్రతిరోజు మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవి చూసేసి వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఒక మిరాకిల్ చేయగలుగుతారు. నార్మల్ పర్సన్ కన్నా మీరు ఎలా రన్నింగ్ చేసినా ఏం కాదులే, కానీ మన ఫుట్ వర్క్ పడుతుందా లేదా అని చూసుకోవాలి. వాటికి బేస్ చేసే మీ లెగ్కి పవర్ పెంచడం కోసమే ఎక్సర్సైజెస్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నన్ను ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు నా వీడియోలు నచ్చారని అనుకుంటే మీరు కంపల్సరీ నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఒక సబ్స్క్రైబ్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా కొద్దిగా షేర్ చేసి నా ఛానల్ని కొద్దిగా బూస్టప్ ఇవ్వాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనకి SSC/GD కానీ, NTPC కానీ, రైల్వే కానీ ఎనీ యూనిఫామ్ జాబ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి నేను ఫ్రీగా ఇస్తాను ఫ్రెండ్స్. ఎక్కడంటే ఇది భద్రాచలం కాలేజీ గ్రౌండ్ దగ్గర మనం ప్రతిరోజు ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. 1 వీక్ ఒకసారి హాఫ్ మారథాన్ కానీ, 200 మీటర్స్ కానీ, 400 మీటర్స్ కానీ ప్రతి ఒక్కటి నేను ఫ్రీగా నేనే కండక్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మీలాంటి రన్నింగ్ కొట్టే వాళ్ళకి మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని బీట్ చేయాలంటే మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. కంపల్సరీ చేస్తేనే సక్సెస్. అలానే నా ఛానల్ ఆదరిస్తున్నాను.